ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. శనివారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో తన పార్టీకి చెందిన అభ్యర్థులకు ఎరవేసేందుకు బీజేపీ యత్నిస్తోందన్నారు. పార్టీ మారితే ఒక్కో అభ్యర్థికి మంత్రి పదవితో పాటు 15 కోట్లు ఇస్తామని 16 మందికి బీజేపీ ఆఫర్ ఇచ్చిందని కేజ్రీవాల్ ఆరోపించారు. కొన్ని సర్వేలు బీజేపీకి 55 సీట్లకు పైగా వస్తాయని చూపిస్తున్నాయని పేర్కొన్నారు. అవి నకిలీ సర్వేలన్న కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు. ఒకవేళ కమలం పార్టీకి 55కు పైగా సీట్లు వస్తాయని నమ్మకం ఉంటే తమ పార్టీ అభ్యర్థులకు ఎందుకు ఫోన్లు చేస్తుందని ఎక్స్లో కేజ్రీవాల్ ప్రశ్నించారు. తమ పార్టీ నుంచి ఒక్కరు కూడా బీజేపీలోకి వెళ్లరని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు ఆప్ నేత సంజయ్ సింగ్ కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు. మరోవైపు బీజేపీ నుంచి తనను కొందరు సంప్రదించారని ఢిల్లీ మంత్రి సుల్తాన్పూర్ మాజ్రా ఆప్ అభ్యర్థి ముఖేష్ అహ్లావత్ ఎక్స్లో ఆరోపించారు. తాను మరణించినా సరే కేజ్రీవాల్ ను విడిచిపెట్టి వెళ్లనని పేర్కొన్నారు. అయితే ఆమ్ ఆద్మీ ఆరోపణలను ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా ఖండించారు. ఆప్లో ఓటమికి సంబంధించిన అసహనం కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఆరోపణలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.